ఇదిగో నేనైతే వంటగదిలోకి వచ్చాను పొద్దున్నే. మరి టీ పెట్టుకుందామని వచ్చాను. ఈ లోపైతే ఇదిగో మా మిక్కీలకి కూడా వస్తున్నాయి. రండి. ముందైతే అటు పాలు పోయాలండి. అటు పాలు పోసిన తర్వాత ఏ పనైనా చేసుకుంటాను నేనైతే. లేకపోతే ఊరుకోవయ్యి. రండి. కొంచెం నీళ్ళు పోతాను. పొద్దున్నే వంటగదిలోకి రాగానే ఇట్లా పాలు అడుగుతాయండి. పాలు అయితే పోయాలి నేను. ఇదా తాగండి. ఇప్పుడైతే ఈ పాలు తాగుతూ ఉన్నాయి కదా. నేనైతే మరి టిఫిన్ చేసుకుంటానండి. టిఫిన్ వండుతాను. ఇడ్లీ అయితే వేస్తాను ఇంట్లో. ఇడ్లీలోకి ఉపయోగపడే పచ్చడి ఏంటంటే అన్నిటికీ ఉపయోగపడే పచ్చడి అయితే ఇడ్లీలోకి చేసుకుంటానండి ఈరోజు. టమాటా, పుదీనా, తర్వాత పచ్చిమిరపకాయలు వేసి టిఫిన్లోకి ఉపయోగపడుద్ది, అన్నంలో కూడా ఉపయోగపడుద్ది అండి. మరి ఇడ్లీలోకి అయితే మరి పచ్చడి అయితే చేసుకుంటాను. ఇప్పుడు ముందు ఇడ్లీ పొయ్యి మీద పెడతాను. పొయ్యి అయితే వెలిగించాను. ఈరోజు చిన్న ఇడ్లీ పాత్ర పెడుతున్నానండి. పిల్లలు ఊరు వెళ్ళారు. 3-4 ఉన్నాం అంతే. అందుకని చెప్పి చిన్న ఇడ్లీ పాత్ర అయితే పెడుతున్నాను. ఇడ్లీ పొయ్యి మీద పెట్టేసి ఉడుకుతూ ఉంటుంది కదండి. అప్పుడైతే నేను మన మిద్దె తోటలో పుదీనా ఉందండి. కొంచెం పుదీనా కోసుకొచ్చుకొని టమాటాలు వేసి కొత్తిమీర కూడా వేసి మరి చట్నీ అయితే చేసుకుంటానండి. టిఫిన్లోకి బాగుంటుంది చట్నీ. టిఫిన్లో ఇడ్లీలోకి బాగుంటుంది, అన్నంలో కూడా బాగానే ఉంటుందండి. అలాగైతే చేసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు. ఇడ్లీ అయితే పెట్టాను, ఉడుకుతూ ఉంది. పచ్చిమిరపకాయలు, ఇడ్లీ పెట్టాను, ఉడుకుతూ ఉందండి. ఇగో టమాటాలు, ఇగోండి పచ్చిమిర్చి. ఇప్పుడైతే నేను ఇందులోకి అయితే వెళ్ళి పైన పుదీనా ఉందండి, కొంచెం పుదీనా అయితే కోసుకొచ్చి పచ్చళ్ళు వేస్తాను. వెళ్దాం పదండి, మిద్దె తోటలోకి వెళ్ళి పుదీనా కోసుకొచ్చుకుందాం. గులాబీ పూలు చూసారా ఎంత బాగా వచ్చేసినాయో మన మిద్దె తోటలో. ఇదిగోండి ఇవన్నీ కూడా బాగా వచ్చింది. ఇక్కడ కూడా మొన్న కాఫీ పొడి బ్రూ ప్యాకెట్ తోటి లిక్విడ్ కలిపి ఇచ్చాను, తర్వాత ఎగ్గాయలు ఇచ్చాను కదా, బాగా వచ్చేసినాయి. ఇదిగోండి పుదీనా కొంచెం అయితే కోసుకెళ్ళి మరి పచ్చళ్ళు అయితే వేసుకుందామండి. మరి ఎంత బాగుందో, చాలా ఫ్రెష్గా ఉంది. పోసుకుంటా ఉంటే ఇంక బాగా వస్తూ ఉంటుందండి. పుదీనా చాలా మంచిది కాబట్టి ప్రతి దాంట్లో వేసుకుని వాడుతూ ఉంటాను నేనైతే. కావాలన్న పిల్లల పోసుకొని చాలండి. ఇది అయితే పచ్చళ్ళు వేసుకుందాం. పచ్చడిగా అయితే ఇదిగోండి పుదీనా శుభ్రంగా కోసేసి కడిగేసి పక్కన పెట్టాను. కొంచెం కొత్తిమీర కూడా తీసుకుని ఇక్కడ పెట్టానండి. ఇంకా పచ్చిమిరకాయలు అయితే మరి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి, లేదంటే పేలుతాయి అన్నమాట, మొహం మీద వస్తూ ఉంటాయి. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది, తర్వాత అన్నంలో కూడా వేసి తినొచ్చు ఇలా చేసుకుంటే. ఈ విధంగా ఇవన్నీ కూడా ఇలా చేసుకోవాలి.
టమాటాలు కూడా కట్ చేసుకుంటున్నాను. ఇడ్లీ అయితే ఉడికిందండి, పక్కన పెట్టుకున్నాను. టమాటాలు, పచ్చిమిరపకాయలు, తర్వాత ఇవ్వండి కొన్ని అయితే పల్లీలు వేస్తున్నాను. ఇవ్వండి, ఇవి ఇప్పుడు నేనైతే పొయ్యి మీద పెడుతున్నాను. వెలిగించాను, ఆయిల్ పోస్తున్నానండి ఇందులో. ఇప్పుడైతే బాగా వేయించుకుందాం. హలో లేదు, మీకు లేదు అది పచ్చిమిరకాయలు చూడు, పొయ్యి మీద పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ మాడిపోతుంది. లేకండి, లేకాలి, లేకమా లేదు, చిన్నపిల్లలాగా చూడండి. ఇది అయితే ఉంటుంది, పచ్చిమిరకాయలు మాడిపోతుంది. ఇంకోండి పచ్చిమిరపకాయలు, తర్వాత టమాటాలు, శనక్కాయ గుళ్ళు ఇవన్నీ కొడుస్తారా వేయటమో. ఇదిగోండి, ఈ విధంగా వేగుతూ ఉంటుండగా నేనేం చేస్తున్నానంటే ఇదిగోండి మనం ముందుగా తెచ్చుకున్నటువంటి కడిగి పెట్టుకున్నటువంటి పుదీనా, తర్వాత ఇది కొత్తిమీర, ఇవి కూడా వేసుకుని చక్కగా వేయించుకుందాం. ఇదిగోండి ఆపేసాను పొయ్యి. ఒక 2 నిమిషాలు ఉంచుదామండి, ఎందుకంటే వేడిగా ఉన్నాయి కదా బాగా, మరి ఆరతాయి అని చెప్పేసి నేనైతే ఉంచుతున్నాను. తర్వాత అందులో ఏం వేసుకోవాలంటే మరి ఎల్లుల్లిపాయలు తీసి ఇందులో వేస్తున్నాను. చూడండి, ఇది ఎల్లుల్లిపాయలు వేసాను, జీలకర్ర వేసాను కదా. మరి ఇప్పుడైతే ఉప్పు కూడా ఇవ్వండి, మనకు సరిపోయినంత వేసుకుందాం, చాలాపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇవన్నీ కలిపేసి ఇందులో అయితే వేస్తున్నాను మిక్సీ జార్లో. ఇవ్వండి, ఇందులో అయితే వేసాను. ఇప్పుడైతే మిక్సీ వేసుకుందాం. ఇదిగోండి, సరే పచ్చడి ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి, పచ్చడి అయితే తీసేస్తున్నానండి, నలిగిపోయింది బాగా. ఇదిగో భలే గుమ్మగుమ్మలాడుతుంది ఇది. మనం నీళ్లు గట్ట ఏమీ పోసి మిక్స్ చేయకూడదు కదా, ఉన్నట్టుగానే మిక్స్ చేసేసాను. చూసారా ఎంత బాగుందో. దీంట్లో అయితే తాలింపు వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ నేనైతే కొంచెం తాలింపు వేస్తానండి. అయితే పెట్టి ఇదిగోండి చిన్నులపాయలు, తర్వాత కొంచెం ఇదిగోండి తాలింపు గింజలు, తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత ఇదిగోండి ఎండుమిర్చి, వేస్తూ ఉంటుండగా కొంచెం కరివేపాకు కూడా వేస్తానండి. తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. సరే ఇప్పుడైతే మనం పక్కలో వేసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి, నాకు తెలిసి. ఇప్పుడు తినేద్దాం మనం, ఎంత బాగుంటుందో.
ఇలా రోడ్డు పచ్చళ్ళు కానీ లేకపోతే ఇలా మన చేతితో చేసుకునే పచ్చళ్ళు కానీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? అందరికీ ఇష్టమే. చూసారా, ఇదిగో పచ్చడి రెడీ అయిపోయింది. ఈ విధంగా అయితే రెడీ అయిందండి. ఇప్పుడు నేనైతే టిఫిన్లు పెట్టుకుని ఉప్పు సరిపోయింది లేదో ఇడ్లీ వేసుకుని తిని చూపిస్తానండి మీకు. పచ్చడి మాత్రం ఇడ్లీలోకి బలి చాలా బాగుందండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. రోజు చనక మామూలుగా ఇడ్లీలో చేసే పచ్చడి కంటే ఈ పచ్చడే బాగుంది. అంత బాగుందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. బాయ్ అండి.